రూపాయి సంపాదించడం చాలా కష్టం. ఎంత కష్టపడితే వస్తుందో కష్టపడి సంపాదించినోడికి తెలుసు. అడ్డదారిలో సంపాదించినోడికి దాని విలువ తెలియదు. ఆ తర్వాత అడ్డంగా బలిసినోడు ఉన్నాడు, అలాగే దాన్ని నిలబెట్టుకోవడానికి తిప్పలు పడేవాడు ఉన్నాడు. అక్కడ ఒక అసాంఘిక వ్యవస్థలు నడుస్తున్నాయంటే ఒక ఎత్తు. కానీ రూపాయి మనం సంపాదించుకోలేనప్పుడు ఉన్నవాడిని దోచుకోవాలి, అది సోదరుడైనా సోదరైనా కొడుకైనా కూతురైనా అనేటటువంటి కొత్త కల్చర్, చాలా అసహజమైనటువంటి కల్చర్ పెరుగుతోంది. దాంట్లో తాజా ఉదంతం ఇది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతి చెందితే ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ముగ్గురు సంతానం కొన్ని రోజులు ఘర్షణ పడుతున్నారు. ఇన్నాళ్ళు అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున ఆ డబ్బంతా తనకే దక్కాలన్నటువంటి దురాశతో సోదరి ఏకంగా అన్నా తమ్ముడిని ఒకరికి తెలియకుండా మరొకరికి చంపేసినట్టు తేలింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. అయితే మృతదేహాలు లభించకపోవడంతో విషయాన్ని నిర్ధారించలేకపోతున్నారు. పల్నాడు జిల్లా నకరికల్ ఏనాది కాలనీకి చెందినటువంటి పౌలిరాజుకి ముగ్గురు సంతానం. భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయన నకరికల్ గిరిజన సంక్షేమ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పక్షవాతంతో ఏడాది జనవరిలో మృతి చెందారు. పెద్ద కుమారుడు గోపీకృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. రెండో సంతానం కుమార్తె కృష్ణవేణి పెళ్ళై భర్తను వదిలి పుట్టింట్లో ఉంటుంది. మూడో సంతానం దుర్గారామకృష్ణ. కుమారులిద్దరికీ వివాహాలయ్యాయి, కానీ వీళ్ళ భార్యలు వదిలి పుట్టేళ్ళకి వెళ్ళిపోయారు. ముగ్గురు కూడా వాళ్ళ జీవిత భాగస్వామిని వదిలిపెట్టేశారు. అయితే నిందితురాలికి నకరికల్లులో ప్రియుడు ఉన్నట్టు తెలిసింది. కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు మీద ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజులు గోపీకృష్ణ బండ్లమోటు ఠాణాలో విధులకు హాజరు కావడం లేదు. బండ్లమోటు ఎస్ఐ బాలకృష్ణ మెమో కూడా జారీ చేశారు. అయినా అట్టించి సమాధానం రాలేదు. గోపీకృష్ణకు మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో ఈ నెల 10న అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్ని బిగించి హత్య చేసినట్టు సోదరి పోలీసులు చెప్పినట్టు తెలుస్తోందట. మరోవైపు తమ్ముడిని నవంబర్ 26న కాలంలో పడేసి చంపినట్టు సమాచారం అట. పోలీసులు విచారణ పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.